అండి, నా పేరు సుధాకర్ అండి. మేము నిమ్మకాయల వ్యాపారం చేస్తాం. పండించుకుంటాం, మార్కెట్కి వేస్తాం. మరి గతంలో 3,000 4,000 ఉన్న ఇది బస్తా ఈరోజు కనీసం ₹1000 లేకుండా ఆ నిమ్మకాయలు మేము ఏం చేసుకోవాలి? అటు చూస్తే మార్కెట్లో తీసుకోరు, ఇటు చూస్తే బయట కొనుక్కోవాలన్నా కూడా కనీసం ₹10కి 5 కాయలు వచ్చేది కాదు ఈరోజు రూపాయికి కూడా 100 కాయలు వచ్చే అయిపోయింది. దీనివలన అటు మా వ్యాపారస్తులు, మేము నిమ్మకాయలు పండించేవాళ్ళం, అటు వ్యాపారస్తులు, దాన్ని నమ్ముకున్న కూలోళ్ళు అందరికీ ఇబ్బంది అవుతుంది. గతంలో చిల్లకూర హైవే మీద కోల్డ్ స్టోరేజ్ ఉండేది, అక్కడంతా తీసుకుపోయి నిమ్మకాయలు వేసుకున్నాడు. ఆ కప్పు నిమ్మకాయలు వ్యాపారి కూడా అక్కడ పెట్టాడు కోల్డ్ స్టోరేజ్. ఈరోజు ఆ కోల్డ్ స్టోరేజ్ లేనందువలన ఈ నిమ్మకాయలను ఎక్కడ వేసుకోవాలి? ప్రభుత్వం ఇప్పటికైనా, కూటమి ప్రభుత్వం స్పందించి తక్షణం మీరు ఇక్కడ మన గూడూరులో ఎక్కడైనా సరే ఈ మన కోల్డ్ స్టోరేజ్ కానీ ఏర్పాటు చేస్తే నిమ్మకాయలు మేము అక్కడ పెట్టుకుంటాం, లేదంటే అన్నీ కుళ్ళిపోతాయి. కాబట్టి గూడూరు ఎమ్మెల్యే కూడా స్పందించి ఈ నిమ్మకాయలు మాకు వ్యాపారానికి ఎంతో సహకరిస్తున్న కొంతమంది నాయకులు, కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా అక్కడ వ్యాపారస్తులు ఉన్నారు. దయచేసి మా నిమ్మకాయలు అక్కడ స్టాక్ చేసి పెట్టుకొని స్టోరేజ్ పెట్టుకోవడానికి గూడూరు ఎమ్మెల్యే కావచ్చు, ఏదో కూటమి ప్రభుత్వం కావచ్చు, న్యాయం చేస్తుందిగా రైతులు కోరుతున్నారు. అండి, నా పేరు సుధాకర్ అండి. మేము నిమ్మకాయల వ్యాపారం చేస్తాం. పండించుకుంటాం, మార్కెట్కి వేస్తాం. మరి గతంలో 3,000 4,000 ఉన్న ఇది బస్తా ఈరోజు కనీసం ₹1000 లేకుండా ఆ నిమ్మకాయలు మేము ఏం చేసుకోవాలి? అటు చూస్తే మార్కెట్లో తీసుకోరు, ఇటు చూస్తే బయట కొనుక్కోవాలన్నా కూడా కనీసం ₹10కి 5 కాయలు వచ్చేది కాదు ఈరోజు రూపాయికి కూడా 100 కాయలు వచ్చే అయిపోయింది. దీనివలన అటు మా వ్యాపారస్తులు, మేము నిమ్మకాయలు పండించేవాళ్ళం, అటు వ్యాపారస్తులు, దాన్ని నమ్ముకున్న కూలోళ్ళు అందరికీ ఇబ్బంది అవుతుంది. గతంలో చిల్లకూర హైవే మీద కోల్డ్ స్టోరేజ్ ఉండేది, అక్కడంతా తీసుకుపోయి నిమ్మకాయలు వేసుకున్నాడు. ఆ కప్పు నిమ్మకాయలు వ్యాపారి కూడా అక్కడ పెట్టాడు కోల్డ్ స్టోరేజ్. ఈరోజు ఆ కోల్డ్ స్టోరేజ్ లేనందువలన ఈ నిమ్మకాయలను ఎక్కడ వేసుకోవాలి? ప్రభుత్వం ఇప్పటికైనా, కూటమి ప్రభుత్వం స్పందించి తక్షణం మీరు ఇక్కడ మన గూడూరులో ఎక్కడైనా సరే ఈ మన కోల్డ్ స్టోరేజ్ కానీ ఏర్పాటు చేస్తే నిమ్మకాయలు మేము అక్కడ పెట్టుకుంటాం, లేదంటే అన్నీ కుళ్ళిపోతాయి. కాబట్టి గూడూరు ఎమ్మెల్యే కూడా స్పందించి ఈ నిమ్మకాయలు మాకు వ్యాపారానికి ఎంతో సహకరిస్తున్న కొంతమంది నాయకులు, కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా అక్కడ వ్యాపారస్తులు ఉన్నారు. దయచేసి మా నిమ్మకాయలు అక్కడ స్టాక్ చేసి పెట్టుకొని స్టోరేజ్ పెట్టుకోవడానికి గూడూరు ఎమ్మెల్యే కావచ్చు, ఏదో కూటమి ప్రభుత్వం కావచ్చు, న్యాయం చేస్తుందిగా రైతులు కోరుతున్నారు.